మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హోలీ ఓ రంగుల పండుగ, చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే ఒక సందడి. వసంత కాలంలో కొత్త చిగుర్లకు ఆహ్వానం పలుకుతూ రంగుల రంగేలి హోలీపై ఒక స్పెషల్ స్టోరీ. ఈరోజు హోలీ పండుగ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే రేపు జరగాల్సింది ఈరోజు ఎందుకు జరుపుతున్నాము అంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నాం. ఈ హోలీ ఈరోజు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హోలీ, దీపావళి, దసరా, తీజ్ పండుగలు ఈ రోజుకు మర్చిపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళా గుర్తు చేసి మా పండుగలు ఏ విధంగా మేము జరపాలి, ఈ వేదిక ద్వారా ఏంటంటే మేము బంజారా వాళ్ళము, మేము ఇక్కడ సుగాలి వాళ్ళము, ఇక్కడ రాయలసీమలో సుగాలి అంటారు, ఈ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశాము. ఈ పండుగ కూడా మేము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి అది. తర్వాత వాళ్ళకు కూడాను ఈ వేదిక ద్వారా ఏంటంటే కొన్ని సూచనలు కూడా చూపెట్టేదానికి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడము, తర్వాత సొసైటీలో మన కమ్యూనిటీకి ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి, చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీకి ఏమన్నా చేయాలా, తర్వాత మా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రిప్రజెంటేషన్ తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్తో చర్చించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళని అందరినీ కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చాము. ఏమంటే మీకున్న సమస్యలు, జినైన్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. ఒక రోడ్ లేదనో, లేకపోతే ఒక నీళ్లు లేవనో, లేకపోతే ఇంకేదైనా ఇతర మేజర్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేయండి. మేము ప్రభుత్వంతో మేము పర్స్యూ చేసేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసడానికి మేము ముందుకుంటామనేసి ఈ వేదిక ద్వారా మేము అందరికీ చెప్తున్నాం. అలాగే మేమంతా ఏంటంటే బంజారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయ్యారు, మనమంతా ఒక యునైటెడ్గా ఉంది. మనకు ఒక వేషము, ఒక భాష, ఒక ప్రాంతము అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అన్నీ మర్చిపోతున్న తరుణాన్ని దాన్ని మళ్ళా మనం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను క్రియేట్ చేశాము. ఇక్కడ చాలామంది మేధావులు, చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు, చాలామంది ఇక్కడ దీనికి ఇన్వాల్వ్ అయ్యారు. మా బంజారా కల్చర్ని కూడాను సూచిస్తూ మా లంబాడి యొక్క డ్రెస్సులు అవంతా వేసుకొని మా జాతి యొక్క ఇవి ఆనవాయితీ రూమాలు కట్టుకోవడము, ధోతి కట్టుకోవడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. చాలా సంతోషము. 300 మంది పైకి వచ్చినట్టున్నారు. సో వాళ్ళందరికీ కూడాను మనకు తెలియజేయాలని మేము ఈ వేదిక క్రియేట్ చేశాము. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీ అందరికీ హోలీ పండుగ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఈరోజు తెలంగాణలో లంబాడీలని, ఆంధ్రప్రదేశ్ లో సుగాలి అని, సుగాలి అంటే స్వచ్ఛమైన గాలిని పిలిచే వాళ్ళం. తల్లి కడుపులో అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పవిత్రమైన గుణంతో మనసుతో ఉంటాడో, తెల్ల పేపర్లా ఎనీ టైం ఉండే మంచి గొప్ప గుణంతో ఉండే మా బంజారా బిడ్డలం మేము. అందుకే ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణలో లంబాడీస్ ఉంటే, రాయలసీమలో, ఆంధ్రలో అక్కడ లంబాడీ అయితే, సుగాలి అయితే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా మా బంజారా జాతి ఉంది. మమ్మల్ని అందరినీ బంజారా అంటారు. అందుకే సుగాలి జాతి మాది, సుగాలి జాతి మాది, అరే కొండ కోన మాది, లంబాడి జాతి మాది, తెలంగాణ గడ్డ మాది, ఆంధ్రప్రదేశ్ మాది, తెలంగాణ గడ్డ మాది, భారతదేశంలో ఎక్కడ ఉన్న బంజారా జాతి మాది. అందుకే పెద్ద సారు వస్తే మరి లంబడోళ్ళంటే, బంజారా అంటే ఓట్లేసే యంత్రంగానే ఇంతకుముందు మా అమరునాయక్ సార్ చేసినప్పుడు చెప్పినట్టు లంబాడి, బంజారా, సుగాలిస్ అంటే ఓట్లేసే యంత్రమే కాదు, నమ్మితే ప్రాణం ఇస్తాం, నమ్మితే గుండెల్లో దాచుకుంటాం. దయచేసి ఇంకా మా యాస పోయింది, భాష ఒక్కటే ఉంది. డ్రెస్సులు చూద్దామంటే లంబాడి డ్రెస్సులు లేకుంటుంది. యాస పోయింది. యాసను, భాషను బతికించుకోవడానికి మా హోలీ సంప్రదాయానికి ద్వారా అందరికీ మళ్ళీ మా పిల్లలకు ఆస్తులతో పాటు ఇది మన బంజారా జాతి, ఇది మన సుగాలి జాతి, ఇది మన హోలీ పండుగ, ఇది మన దసరా పండుగ, ఇది దీపావళి పండుగ, ఇలా అని పిల్లలను కూడా వారసత్వాన్ని అందిస్తూ ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోతూ, అయ్యా తెలంగాణలో చూస్తే అక్కడ సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తారు, తీజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇక్కడ సుగాలి బిడ్డల్ని ప్రతి ఒక్క దాంట్లో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం ఉన్న ఫండ్స్ అన్ని కూడా గిరిజన జాతి, బంజారా జాతికి అందియాలని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి ఇక్కడ మన రామూర్తి నాయక్, మా అమరు నాయక్ వీళ్ళందరి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంది మా బంజారా మూర్తులనే చెప్పేసి మేము భావిస్తాము. మేము పుట్లను, చెట్లను, గట్లను, రాయలను, రప్పాలను మోస్తూ అడవి జాతి సంచారం లెక్క ఏ విధంగా మాకు పేరు వచ్చిందో అదేవిధంగా బంజారా జాతి, సుగాలి జాతి పర్యావరణానికి
దగ్గరకు ఉంటామని చెప్పేసి మా నమ్మకం. దాంట్లో భాగంగానే హోలీ పండుగ నిర్వహించుకుంటాం మేడం. ఆయిరే ఆయిరే ఆయిర హోళీ దండ మారన రమ్మరే హోళీ ఆయిరే ఆయిరే ఆయిర హోళీ రంగ రేడన ఖేలరే హోళీ. నా పేరు అమరేంద్ర నాయక్ అమ్మా. ఏం చేస్తుంటారు? ఈ అన్నమయ్య జిల్లా ఏబీబీఎస్ అఖిల భారత బంజారా సేవా సంఘ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మా. నేను ఇక్కడ మా గిరిజనుల సమస్యల పైన మేమంతా పోరాడుతూ ఉంటామమ్మా. ముందుగా హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. మా గిరిజనులకు మీ తరఫున, మీ ఎస్టీవీ తరఫున మరియు మా గిరిజనుల అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హోలీ అనగా మాకు ప్రధాన పండుగ అన్నమాట. మాకు ముఖ్యంగా 3 పండుగలు వస్తాయి. ఒకటి వచ్చేసి హోలీ, దీపావళి, దసరా అని మాకు 3 పండుగలు ఖచ్చితంగా మా లంబాడీలకు మరియు సేట్లు అంటారు చూడండి వాళ్ళకు, మాకు అందరికీ రాజస్థాన్లో మా ముఖ్యమైన పండుగలు అనమాట ఇవి. ఈ పండుగలు మేము మా బంజారాలు అది మూకుమ్మడిగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ప్రతి ఒక్క లంబాడీ కూడా ముందు వచ్చే తరాలకు కూడా మా సేవాలాల్ మహారాజ్ గురించి మరియు మా ఈ పండుగల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అప్పుడెప్పుడో ఇంతకుముందు తెలిసేలా ఎవరో కొంతమందికి పెద్ద మనుషులకు తెలుసు, కానీ ఈ చిన్న చిన్న బిడ్డలకు ఇప్పుడు వచ్చే తరాలలో వచ్చే యువతకు ఎటువంటి ఏ విధమైన అవగాహన లేదు. ముఖ్యంగా మాకు సేవాలాల్ మహారాజ్ గారు మాకు ఒక దిశానిర్దేశం చేసి ఈరోజు ఒక బంజారా ఈ విధంగా బతకాలి, ఒక తాండా ఈ విధంగా ఏర్పడాలి అన్నటువంటి ఒక సేవాలాల్ మహారాజ్ని మేము కులగురువుగా కొలుస్తాం. అటువంటి కులగురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ గురించి ఇప్పట్లో చాలా మందికి కొంతమందికే తెలుస్తుందమ్మా. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా సేవాలాల్ మహారాజ్ గురించి తెలిసేలా, సేవాలాల్ మహారాజ్ని స్మరించేలా ప్రతి ఒక్కరు కూడా సేవాలాల్ మహారాజ్ని తన ఇళ్లలో ఫోటో పెట్టుకొని ఎటువైతే మనము వినాయక చవితి ఇలా అన్ని పండుగలు ఎలా చేస్తామో అదే విధంగా మన సేవాలాల్ మహారాజ్ గారి గురించి కూడా ఓ జయంతిని ఇదే విధంగా పండగగా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా హోలీ పండగ మనకు చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే హోలీ అంటే మాకు బంజారాలకు మెయిన్గా హోలీ పండుగ అంటే మాకు ఈ రోజు మాకు న్యూ ఇయర్ రావడం అనమాట, కొత్త సంవత్సరం వచ్చినట్లు. ఆ విధంగా మాకు బంజారాలకు ముఖ్యమైన పండుగలో హోలీ పండుగ ఒకటి. ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగలో పార్టిసిపేట్ అయ్యి మనకు ఇదేరా కొత్త సంవత్సరం అని చెప్పి తెలిసేలా ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగలో ముఖ్యంగా యువతకు చెప్పడం ఏమంటే పండుగల గురించి మర్చిపోతున్నారు, సాంప్రదాయాల గురించి మర్చిపోతున్నారు. దయచేసి యువత ముందు నుండి ఇటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కసారి కూడా మీరు తలుచుకుని జై సేవాలాల్ అనుకుంటూ బంజారాల ఐక్యతను తెలుపుకుంటూ, బంజారాలు ఏమి పనికిరాని వాళ్ళు కాదు, మనం ఒక రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మనకు ఈ దేశానికి చెందినటువంటి పృథ్వీరాజ్ మహారాజ్ అనేవారు చక్రవర్తిగా భారతదేశానికి పరిపాలించారు. అటువంటి చక్రవర్తిగా సంతానానికి మనం చెందినటువంటి మనము ఈ రోజు హోలీ పండుగ వస్తే అక్కడ ఇక్కడ పోయి 10 రూపాయలు అడగడము ఇది చేస్తున్నారు. ఆడవాళ్లకు మీ తాండాలలో పెద్ద మనుషులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన ఆడబిడ్డలు ఈ విధంగా చేయకుండా చూడండి. ఎవరో చిన్న ముసలి ముతక అంటే వాళ్ళు గడసదు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏదో ఆడపోయి అడుక్కుంటే అదొక లెక్క. అదే కాకుండా మా బంజారాలలో ఇప్పుడు ఇంతకుముందు లాగా లేరు. ఇప్పుడు రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ రంగాలలో కానీ ప్రతి దీంట్లో కూడా ముందంజలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు డాడి కృష్ణా నాయక్. ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగరీత్యా ఎస్పీ ఆఫీస్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓకే సార్. సమాజం రీత్యా సమాజంలో బంజారా ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. ఇక్కడ అన్నమయ్య జిల్లా రాయచోటి మండల్ హెడ్ క్వార్టర్స్లో సార్ ఉంటాను. ముందుగా హోలీ శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలమ్మా. మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. హోలీ యాడిద్ది ఆశీస్సులు మీకు. థ్యాంక్ యూ సార్. హోలీ గురించి ఒకసారి చెప్పండి సార్. మా హోలీ గురించి చెప్పాలంటే హోలీ, దివాళీ. దివాళీ అంటే దీపావళి. హోలీ, దివాళీ ఇద్దరు అక్క చెల్లెలు. హోలీ, దీపావళి ఇద్దరు అక్క చెల్లెలు. హోలీ యొక్క తండ్రి పేరు హరణ్ కోసు, దీపావళి యొక్క తండ్రి పేరు గోవర్ధన్ రాజ్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలే హోలీ, దివాళీ. అయితే దీంట్లో దివాళీ పెద్దది, హోలీ చిన్నది. ఇద్దరు కన్యలే, దేవి మూర్తులుగా మిగిలిపోయారు ఈ బంజారా సమాజానికి. అయితే ఇప్పట్లో తాండా వ్యవస్థ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ తాండాలు నిర్మించుకున్నాం.
అప్పట్లో తాండా వ్యవస్థ లేదు, బిడారి వ్యవస్థ. ఈ రోజు ఇక్కడ ఉంటాం, రేపు అక్కడ ఉంటాం, ఎల్లుండి అక్కడ ఉంటాం. ఈ విధంగా బిడారులు మారుతూ ఉంటారు. దాన్ని లదిని అనేవాళ్ళు. హోళీ దహన కార్యక్రమాలు, హోళీ దహనం, పెద్ద హోళీ పండుగ ఉత్సవాలు జరిగింది ఎక్కడంటే కర్ణాటకలోని బాగల్కోట్, కొప్పల్ జిల్లా బాగల్కోట్లో బహాదూర్ బండా అని చెప్పి ప్రప్రథమంగా 1857 సంవత్సరంలో హోళీ అక్కడ కాల్చినారు. అది నిదానంగా ప్రతి తాండాల్లో విస్తరించింది అన్నమాట. సో ఆ రకంగా ఈరోజు దాదాపు లక్షల వేల మందితో అక్కడ పెద్ద జాతర ఉంటుంది, కొప్పల్ గడ్ రాధాగఢ్ అక్కడ. సో ఈ రకంగా హోళీ అయితే ఏంటంటే ఆ హోళీ బూడిద ముట్టుకుని కొంచెం నాలుక మీద పెట్టుకోవడం, విభూతిగా రాసుకోవడం, ఆ హోళీ తీసుకొని ఏదైనా ఇంటి మీద చల్లుకోవడం, ఆ హోళీ ఏది బూడిద ఆ పొలాల్లో చల్లుకోవడం, ఆ హోళీ ఈ ఇంట్లో దృష్టి ఉంది, ఇంట్లో బాగాలేదు అనుకున్నప్పుడు ఆ హోళీ యొక్క పవిత్ర బూడిదను చల్లిస్తే ఎటువంటి క్రిమి సంహారకాలు లోపటావు, సైతాలు కానీ భూతాలు కానీ దయ్యాలు పిశాచులు ఏమి ఇంట్లోకి రావు ఆ హోళీ ఉన్నంత వరకు. అందుకే అసలు మంచాల్లో పడి ఉన్నటువంటి రోగి బంజారా ఇండ్లలో ఎవరైనా ఉంటే అతన్ని మంచం మీద పెట్టుకొని తీసుకెళ్లి ఆ హోళీ చుట్టూ తిప్పుకొస్తారు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి భూత పేద పిశాచాలు ఏమన్నా అనే ఫీలింగ్ ఉన్నా కానీ వద్ది, తర్వాత ఏమన్నా అనారోగ్యంగా ఆయన బాధపడుతుంటే ఆ అనారోగ్యం అనేది కూడా ఆరోగ్యంగా వస్తారు.